నమస్తే, నేను మీ నరేష్ అన్న. ఈరోజు నేను మీకు నారాయణ శ్రీ చైతన్య చేస్తున్న ర్యాంకుల మోసాలని చూపించబోతున్నాను. ఇంకా అసలు ఎందుకు ఒకే స్టూడెంట్ని వీళ్ళందరూ ఇలా పబ్లిష్ చేసుకుంటున్నారు అంటే మా స్టూడెంట్ అని చెప్పేసి ర్యాంక్ 1 ఒక చోట ఒక స్టూడెంట్ ఉంటే అదే స్టూడెంట్ ఇంకో కాలేజ్ వాళ్ళు కూడా మా స్టూడెంట్ అని చెప్పేసి పబ్లిష్ చేసుకుంటున్నారు. ఇలా అన్ని విషయాల గురించి నేను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ కేసు ఏంటంటే, నేను జనరల్గా అప్పుడప్పుడు రీల్స్ చూస్తుంటాను. అలా నాకు నిన్న ఒక రీల్ వచ్చింది. ఆ రీల్లో ఏంటంటే, శ్రేయస్ మిశ్రా అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ని ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో శ్రీ చైతన్య వాళ్ళు ఫస్ట్ పేజ్లో 23rd ర్యాంక్ మా స్టూడెంట్ అని చెప్పేసి పబ్లిష్ చేసుకున్నారు శ్రీ చైతన్య వాళ్ళు. నెక్స్ట్ ఒక పేజ్ పక్కకు తిప్పితే అదే స్టూడెంట్ని నారాయణ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ 1 అని చెప్పేసి వాళ్ళ చోట పబ్లిష్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇది కేసు 1. ఇంకో కేసు వచ్చేసి ఏంటంటే, శ్రీ చైతన్య వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ 1 అని చెప్పేసి ఇద్దరు స్టూడెంట్స్ పి మోహిత్ బివి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరు స్టూడెంట్స్ని వీళ్ళు పబ్లిష్ చేసుకున్నారు. సేమ్ ఒక పేజ్ పక్కకు తిప్పితే కేకేఆర్ గౌతమ్ వాళ్ళు ఈ ఇద్దరు మా స్టూడెంట్స్ అని చెప్పేసి పబ్లిష్ చేసుకున్నారు. సో ఇది ఎలా సాధ్యం? ఒకే స్టూడెంట్ని ఇన్ని కాలేజెస్ వాళ్ళు మా స్టూడెంట్ అని చెప్పేసి ఎలా పబ్లిష్ చేసుకోగలరు? సో దీని మీద మనందరూ వాయిస్ అనేది రైజ్ చేయాలి. మీరు కమెంట్ సెక్షన్లో లెట్స్ ఫైట్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్ పబ్లిక్లో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రూఫ్ మీకు చూపిస్తున్నాను, ఆ రీల్ చూడండి, తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని మోసాలు చేస్తున్నారు ఈ వీడియోలో చూడండి, మీరు షాక్ అయిపోతారు. ఆంధ్రజ్యోతి ఈ రోజు పేపర్ 21st April 2026 శ్రీ చైతన్య కాలేజ్. ఇక్కడ చూడండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, శ్రేయాష్ మిశ్రా. అప్లికేషన్ నెంబర్ 38881 అని ఉంది. 23rd ర్యాంక్ శ్రీ చైతన్యలో. ఇడి దిప్పుదా, ఇది నారాయణ వాళ్ళ యాడ్. ఇక్కడ చూడండి, శ్రేయాష్ మిశ్రా అప్లికేషన్ నెంబర్ 38881 సేమ్ ఢిల్లీ ఎన్సిటీ అని ఉంది. ఫస్ట్ ర్యాంక్ వేశారు నారాయణలో. ఈ శ్రీ చైతన్యలోనేమో 3rd ర్యాంక్ వేశారు. ఇదో ఫస్ట్ ర్యాంక్ అనుకుని అరుస్తారు. వీళ్ళిద్దరు చూద్దాం. ఫస్ట్ నుంచి పోజ్ ఇచ్చారు. శ్రీ చైతన్య లోగో కూడా ఉంది. పసాల మోహిత్ 2915 అప్లికేషన్ నెంబర్. బివి చంద్రశేఖర్ నారాయణ 7719 అప్లికేషన్ గుర్తుపెట్టుకోవాలి. మంచి హీరోలో ఉన్నారు. ఈసారి నారాయణ వేసుకోలేదండి. కేకేఆర్ గౌతమ్ హై స్కూల్. ఇక్కడ చూడండి, పి మోహిత్ 2915 7719 చంద్రశేఖర్ రెడ్డి. ఫస్ట్ ర్యాంక్ బెస్ట్ ఐఐటి ఫౌండేషన్ ఏమంటే మేమే నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్నామని చూపిస్తారు. కానీ కేకేఆర్ హల్చల్ అంట. పూర్వ విద్యార్థులు వల్ల ఏంటో చూసుకోవాలి కదా. ఇలాంటి బిగినర్స్ మిస్టేక్స్ అండి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూడండి. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించండి దీని మీద. సో గైస్, వీడియో చూశారు కదా. సో ఇలా పబ్లిక్గా వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒకే స్టూడెంట్ని మా స్టూడెంట్ అని చెప్పేసి పబ్లిష్ చేస్తున్నారు. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించాలి. సో నెక్స్ట్ ఇక్కడే ఈ నారాయణ చైతన్య అనే కాదు, చాలా జూనియర్ కాలేజెస్ కానివ్వండి లేదా కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇలా ఒక స్టూడెంట్ని మా స్టూడెంట్ అని ఒకే స్టూడెంట్ని ఇద్దరు పబ్లిష్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇంకా అంటే ఇప్పుడు అది ఎలా పబ్లిష్ చేసుకుంటున్నారంటే, ఆ స్టూడెంటు ఇంటర్ ముందు వరకు నర్సరీ నుంచి ఒక్క క్లాస్ అన్న వీళ్ళ దగ్గర చదివి ఉన్నాడు అంటే ఇంక వీళ్ళు స్టూడెంట్ అని చెప్పేసి పబ్లిష్ చేసుకున్నారు. అంటే వాడు నర్సరీ వీళ్ళ దగ్గర చదివినా సరే ఇప్పుడు వాడికి ఆల్ ఇండియా ర్యాంక్ 1 అని వస్తే సో హీ బిలాంగ్స్ టు దట్. అలా ఒకే స్టూడెంట్ని వీళ్ళు ఇలా పబ్లిష్ చేసుకున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూడాలి. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా మోసాలు ఏంటంటే, ఫస్ట్ అతనికి సిఆర్ఎల్ ఉంటుంది. సమ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ సిఆర్ఎల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ కేటగిరీ ర్యాంక్ చాలా తక్కువ ఉంటుంది. కేటగిరీలో చూసుకుంటే మనకి ఒక 100 అలా వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ కోచింగ్ సెంటర్లు కానివ్వండి లేదా జూనియర్ కాలేజీలు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అదే స్టూడెంట్ని సిఆర్ఎల్ డిస్ప్లే చేయరు, కేటగిరీ ర్యాంక్ని డిస్ప్లే చేస్తారు. కేటగిరీ ర్యాంక్ని డిస్ప్లే చేసి కింద ఎక్కడో ఒక చోట కేటగిరీ ర్యాంక్ అని చెప్పేసి అసలు కనిపించదు మీరు చూస్తే. సో అలా మిమ్మల్ని మార్కెటింగ్ ఒక చీటింగ్ అది ఒక టైప్ ఆఫ్. అక్కడ మీరు ఎప్పుడైనా సరే ఒకసారి జూనియర్ కాలేజ్కి లేదా కోచింగ్ సెంటర్ జేఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ర్యాంకులు చూపిస్తే వాళ్ళని ఒక క్వశ్చన్ అడగండి, కేటగిరీ ర్యాంక్సా సిఆర్ఎల్ ర్యాంక్సా?
కేటగిరీ ర్యాంక్స్ నమ్మొద్దు. కేటగిరీ ర్యాంక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సిఆర్ఎల్ చూస్తే అప్పుడు రియాలిటీ అనేది మీకు బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంకో టైప్ ఏం చేస్తారంటే ఇది 100% చీటింగ్. ఎలా అంటే అతనికి ఒక సబ్జెక్ట్లో 100% వస్తుంది. వీళ్ళు దాన్ని ఎలా చేస్తారంటే అతనికి మొత్తం 3 సబ్జెక్టుల్లో 100% వచ్చింది అన్నట్టు చేస్తారు. లైక్ ఎలా అంటే ఒక స్టూడెంట్కి కెమిస్ట్రీలో 100% వచ్చింది, మిగతా రెండిట్లో 99% ఇంకో దాంట్లో ఒక X% వచ్చింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎలా పబ్లిష్ చేస్తారంటే 100% అని పెద్దగా వేస్తారు, కింద ఇన్ కెమిస్ట్రీ చిన్నగా అసలు కనిపించని కూడా కనిపించదు. సో ఇలాంటి మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ వాళ్ళు మీకేంటంటే వాళ్ళ దగ్గర ఏదో ఉంది అని చూపించుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు. సో మీరు ట్రాప్లో పడద్దు. పర్టికులర్లీ నేను ఇది వీడియో చేస్తుంది 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. మీరు 10th క్లాస్ అయిపోయినాక కాలేజెస్కి వెళ్ళే ముందు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళ ర్యాంకులు చూపిస్తే ఇవి కేటగిరీ ర్యాంకా సిఆర్ఎల్ ర్యాంకా అని చెప్పేసి చూడండి. సో దట్ మీకు రియాలిటీ అనేది తెలుస్తుంది. ఇంకా మన పేజ్ని అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.